సో, ఇన్ జనరల్ ఇప్పుడు ఈ మధ్య రిటర్న్ అయ్యే ఇమిగ్రెంట్స్ బాగా కనపడుతున్నారు. నాట్ ఓన్లీ అమెరికా, ఎనీ కంట్రీ నుంచి తీసుకుంటే ఇప్పుడు బాగా ఈ మధ్య రిటర్న్ అవుతున్నారు. ఈవెన్ మన తెలంగాణ వాళ్ళు గాని, అక్రాస్ మన ఇండియా. సో, అలా మన ఇండియాకి మన తెలంగాణకి రిటర్న్ అయ్యే వాళ్ళు గాని, తెలుగు రాష్ట్రాలకు రిటర్న్ అయ్యే వాళ్ళ కోసం మీరేమన్నా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారా స్పెషల్‌గా? బేసికల్‌గా ఏంటంటే, ఇప్పుడు ఒకప్పుడు ఇండియా నుంచి వేరే వేరే దేశాలకెళ్ళేవాళ్ళు. దాన్ని అంటే ఎడ్యుకేషన్ ఇండియాలో కంప్లీట్ చేసుకొని, ఎంప్లాయ్‌మెంట్ రీత్యా వేరే దేశాలకెళ్ళడాన్ని ఆహ్, బ్రెయిన్ డ్రెయిన్ అనేవాళ్ళు. హ్మ్. ఇప్పుడేంటంటే, హిస్టారికల్‌గా ఈ డిజిటల్ ఏజ్‌లో చాలా మందికి అడ్వాన్స్ అయింది. తర్వాత వరల్డ్ బ్యాక్ ఆఫీస్ ఇండియా అయింది. వరల్డ్ హ్మ్. బ్యాక్ ఆఫీస్ ఇండియా అవ్వడం వల్ల అవును. ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ అన్నీ గూడా ఇండియాకొచ్చేసాయి. హ్మ్. ఇండియాలో ఇవాళ ఎనీ ఎంఎన్‌సి కంపెనీ ఇండియాలో బ్రాంచ్ లేనిది లేదు. వరల్డ్‌లో ఏ కంట్రీలో ఉన్న ఒక కంపెనీకైనా దానికి ఒక బ్యాక్ ఆఫీస్ ఇండియాలో పెడుతున్నారు. అంటే వరల్డ్ బ్యాక్ ఆఫీస్ బికమ్ ఇండియా. రైట్. అడ్వాంటేజ్ ఏంటంటే జియోగ్రాఫికల్‌గా ఉండడం. రెండవది టైమ్ జోన్ అడ్వాంటేజ్ ఉండడం వల్ల మనకి ఒక డేలో ఇప్పుడు 2 పనులు జరగడానికి ఆస్కారం ఉంది. 24 అవర్స్ లోపల మార్నింగ్ 12 అవర్స్ ఒక వర్క్, తర్వాత నైట్ వరకి మళ్ళీ వర్క్, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకి వర్క్ రావడానికి ఆస్కారం ఉంది. విచ్ ఈస్ కాల్డ్ ఆఫ్ షోరింగ్ అంటాం. ఈ అవును. ఆఫ్ షోరింగ్ ఆపర్చునిటీస్ కూడా ఇండియాకి ఎక్కువ ఉండడం. తర్వాత ఈ మధ్య నియర్ షోర్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువైనాయి. సో, అవును. ఏ రూపకంగా చూసినా కూడా ఇది ఏదైతే జనాలు సెటిల్ అయిన తర్వాత కొత్తదనం కోసం మళ్ళీ ఇండియాకెళ్ళడం, ఇండియా నుంచి కూడా ఆపరేషన్ చేసుకోవడం, ఇండియా నుంచి యాక్టివిటీస్ చేయడం, ఇండియా నుంచి బిజినెస్ ఆపరేషన్స్ నేను చెప్పడం అనేది. సో, హ్మ్. బిజినెస్ ఆపరేషన్స్‌కి ఇండియాకి మూవ్ అవ్వడం కూడా చాలా జరుగుతుంది. అందులో భాగంగానే చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఈ మధ్య దాన్ని రివర్స్ బ్రెయిన్ డ్రైన్ అంటారు. విచ్ ఈస్ ఎ బ్రెయిన్ గెయిన్ అంటాం. గెయినింగ్ యాహ్! ఇండియా మళ్ళీ వాళ్ళందరిని మళ్ళీ గెయిన్ చేసుకుంటుంది. సో, హ్మ్. విచ్ ఈస్ వెరీ గుడ్. హ్మ్. తర్వాత ఇండియాలో ఉండి వరల్డ్‌లో ఏ కంట్రీకన్నా పనిచేస్తున్నాం. బికాస్ ఆఫ్ ద ఆహ్, ఆహ్, బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ వల్ల. రైట్. సో, యాహ్! ఇవన్నీ ఈ మధ్య ఏమొచ్చింది మనకి లీగల్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్, బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్. దేర్ ఆర్ యాహ్! నంబర్ ఆఫ్ ఔట్‌సోర్సింగ్ వచ్చేది. అవును. మెడికల్ ఔట్‌సోర్సింగ్ వచ్చింది.